ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రుద్ర సార్ నన్ను గొప్ప బాక్సర్ని చేయాలని చాలా కష్టపడ్డారు. నాకు గుర్తింపు తీసుకురావాలని తప్పించారు. సార్ లక్ష్యం నెరవేర్చాలని, తన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని నేను చాలా కష్టపడ్డాను. అందులో గెలవాలని చివరి నిమిషం వరకు ప్రయత్నించాను. గెలిచేదాన్ని కూడా. కానీ నా కళ్ళ ముందు సార్ని చంపే ప్రయత్నం జరగడంతో నేను ఇంకేం ఆలోచించలేకపోయాను. మీరే చెప్పండి అమ్మగారు, ఏ ఆడదానికైనా మంగళసూత్రం కంటే, తన భర్త క్షేమం కంటే తన లక్ష్యం ముఖ్యమంటారా? కాదు కదా. నేను కూడా అందుకే పోటీ నుండి బయటకు వచ్చేసాను. అంతేకాని నాలో ఆ శక్తి లేక కాదు, ఓడించే సత్తా లేక కాదు. అమ్మగారు, రుద్ర సార్ నా మెడలో ఈ తాళి కట్టిందే నన్ను బాక్సింగ్లో గెలిపించాలని. ఇప్పుడు నేను ఈ దీపం మీద ప్రమాణం చేసి ఆ ఆట ఆడనంటే ఈ తాళికి, ఈ పెళ్లికి అర్థమే ఉండదు. అందుకే నేను ఈ ప్రమాణం చేయలేను. నన్ను క్షమించండి. కావాలంటే మీరే శిక్ష విధించినా నేను భరిస్తాను. చివరికి నా ప్రాణాలు వదిలేమన్నా వదిలేస్తాను. కానీ సారి ఆశయాన్ని నెరవేర్చే అవకాశం మాత్రం నేను వదులుకోను. దయచేసి నా బాధను అర్థం చేసుకోండి. నన్ను క్షమించండి అమ్మగారు. సిస్టర్, గంగా, బేబీ, గంగా, గంగా, బేబీ. నో నో నో, అమ్మా గంగా, బాధపడకమ్మా. ప్రీతి, లోపలికి తీసుకెళ్ళు. రా గంగా. ఇదేంటి బ్రో, ప్రమాణం చేయకుండానే ఎమోషనల్ డ్రామా ఆడి తప్పించుకుంది? ప్రమాణం చేయకపోతే ఏంటి సిస్టర్, అత్తయ్య గారైతే ఇంకోసారి తనని కాంపిటీషన్కి పంపరనేది కన్ఫర్మ్. అసలు రుద్రబావే ఇక మీదట తనని ఎంకరేజ్ చేయడు. అది చాలు. యా, బట్ ఇంకోసారి కాంపిటీషన్ టైంకి రుద్రబావ అత్తయ్యని ఒప్పించడానికి ట్రై చేయడని గ్యారెంటీ ఏంటి? అయితే మనం రుద్రబావని ఆపడానికి ట్రై చేయాలంటావు, అంతేనా? రుద్ర సార్ సూపర్ మార్కెట్లోనే ఉన్నారా? ఉన్నారు సార్. ఏం లేదు, సార్ ఫోన్ రీచ్ అవ్వట్లేదు, అందుకే కనుక్కుందామని ఫోన్ చేశాను. నీది డే డ్యూటీ కదా, ఇంకా ఉన్నావేంటి? నైట్ డ్యూటీ వాచ్మెన్ రావడానికి అరగంట పడుతుంది సార్, అందుకే ఉన్నాను సార్. ఓకే, నువ్వు వెళ్ళాలనుకుంటే రుద్ర సార్తో చెప్పేసి వెళ్ళు, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. రుద్ర, నువ్వు మార్నింగ్ రౌడీల అటాక్లో చావాల్సింది, కానీ నీ చావు నా చేతుల్లో రాసింది. ఈ సూపర్ మార్కెట్లోనే నిన్ను అంతం చేస్తాను. సార్ నా మీద కోపంతో బయటకు వెళ్ళిపోయారు.
ఖచ్చితంగా సూపర్ మార్కెటింగ్కే వెళ్ళుంటారు. సార్ని కలిసి మనస్ఫూర్తిగా క్షమాపణ అడగాలి. నేను అమ్మగారికి మాట ఇవ్వలేదని కూడా చెప్పాలి. సార్ కోరిక ప్రకారం పోటీలో నేను గెలుస్తాననే నమ్మకం సార్లో కలిగించాలి. ఇప్పుడు అంతే నమ్మకంగా నా కళ్ళల్లోకి చూసి తనకి ఇంకొక అవకాశం ఇస్తే గంగ గెలుస్తుందని చెప్పమని చెప్పండి చూద్దాం. చెప్పండి చూద్దాం. ఎందుకు ఇలా చేసావు గంగా? నీకింకో అవకాశం ఇస్తే నువ్వు బాక్సింగ్లో డెఫినెట్గా గెలవగలవు అని నేను పెద్దమ్మతో చెప్పలేకపోతున్నాను అంటే నీ మీద నాకు నమ్మకం పోయినట్టే కదా. కానీ ఇంకా నువ్వేదో సాధిస్తావని, నిన్ను గెలిపించాలనే ఆరాటం నాలో పోవడం లేదు. నువ్వు గెలుస్తావనే నమ్మకం నా మనసులో ఏదో మూల ఉంది. ఇప్పుడేం చేయాలి? పెద్దమ్మ మాట పక్కన పెట్టి నిన్ను బాక్సింగ్ సైడ్ ఎంకరేజ్ చేయాలా, లేక నీతో పాటు నా ఆశయాన్ని కూడా మర్చిపోవాలా? సార్, నా డ్యూటీ అయిపోయింది. ఇంకో 15 మినిట్స్లో నైట్ డ్యూటీ అతను వస్తాడు. నేను వెళ్ళొచ్చు సార్. వెళ్ళు. థ్యాంక్ యూ సార్. రుద్రా, చనిపోయిన భాను గుర్తుగా ఈ సూపర్ మార్కెట్ని నడిపించాలనుకున్నావు కదా. ఇది కాకుండా ఆ గంగని బాక్సింగ్లో గెలిపించి నీ ఆశయాన్ని నిలబెట్టుకోవాలనుకున్నావు. ఇప్పుడు నీ ఆశయం రెండూ కాలి బూడిద కాబోతున్నాయి. మరి కాసేపట్లో ఈ సూపర్ మార్కెటే నీకు చితి కాబోతుంది రుద్రా. విజయేంద్ర ప్రతాప్ కుటుంబ పతనానికి ఇది నా రెండో అడుగు. నిన్ను కూడా నీ తమ్ముడు భాను దగ్గరికే పంపిస్తున్నాను. బాయ్ బాయ్, గుడ్ బాయ్.